రాజుల సామ్రాజ్యాలు ప్రారంభం కావడానికి ముందే, నాగరికతకు ముందే ఒక రాజు ఉండేవారు. ఆయన హృదయం దివ్యకాంతితో నిండి ఉండేది. ఇది రాజు పృథు మహారాజు కథ. న్యాయముతో పుట్టినవాడారు, పతిత భూమిని మళ్లీ పూలతో నింపిన మొదటి రాజు. అంగా రాజుకు కుమారుడు కావాలని ఎంతో కోరిక. ఆయన యజ్ఞాలు చేశారు, కానీ ఏ దేవత ఆయన వ్రతాన్ని అంగీకరించలేదు. నిరాశగా ఆయన విష్ణువుని ప్రార్థించారు. అకస్మాత్తుగా తెల్లరంగు దుస్తులు ధరించిన ఒక దైవిక వ్యక్తి బంగారు గిన్నెలో పరమాన్నంతో వస్తారు. రాజు ఆ పరమాన్నంని తన రాణి సునీతాకు ఇచ్చారు. కొద్ది రోజులలో కుమారుడు పుట్టారు. ఆయన పేరు వీణ. కాని విధి చీకటి మలుపు తిరిగింది. సునీత మృత్యురాజుకి కుమార్తె. వేణుడు తన క్రూరత్వాన్ని వారసత్వంగా పొందారు. నిస్సహాయ జంతువులను వేటాడడం మరియు అతని స్నేహితులను బాధపెట్టడం. అంగా రాజు తన కుమారుడిని సరిదిద్దడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. మనసు బాధతో రాజ్యాన్ని విడిచి అడవిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీణ రాజ్యం పాలిస్తున్నారు, కానీ నిరంకుశత్వం ప్రారంభమైంది. వీణ యజ్ఞాలను నిషేధించారు, ఋషులను అవమానించారు మరియు తనను దేవుడుగా ప్రకటించారు. ప్రజలు అతని క్రూర పాలనలో బాధపడ్డారు. చివరికి ఋషులు పవిత్ర మంత్రాలను ఉచ్చరించి పవిత్ర అగ్నిలోకి త్రోసివేశారు. రాజు లేని రాజ్యం గందరగోళానికి గురయింది. అప్పుడు ఋషులు తమ మార్మిక శక్తితో వేణుడి శరీరాన్ని మదనం చెయ్యడం ద్వారా రాజవంశాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అతని తొడల నుండి బహుక్ అనే కాకిరంగు వంటి మరుగుజ్జు పుట్టాడు. పాపంతో నిండినవాడు. అతని కుడి భుజం నుండి ప్రకాశవంతమైన యువరాజు పృథు బయటకు వచ్చారు, విష్ణు స్వరూపంలో. అతని పక్కన ఆర్చి లక్ష్మీదేవి ప్రతిబింబం ఉద్భవించింది. పృథు మరియు ఆర్చి వివాహం చేసుకున్నారు. ఋషులు పృథువును కొత్త రాజుగా పట్టాభిషేకం చేశారు. అతని లక్ష్యం భూమికి శాంతి, శ్రేయస్సు మరియు ధర్మాన్ని తిరిగి తీసుకురావడం. వీణ పాలనలో భూమి వనరుల నుంచి క్షయమైంది. ప్రజలు అడిగారు, ఓ రాజా, మమ్మల్ని కరువు నుండి రక్షించండి. పృథు గమనించగా భూమి తన ధాన్యాలను నిలిపి ఉంచిందని తెలిసింది. సత్యాన్వేషణలో ఆయన తన బాణాన్ని తీయడం ప్రారంభించారు. భయం భూమిని ఆవ్వగా ఆవు రూపం తీసుకుంది మరియు అడిగింది, ఓ మహారాజా, పాపులు ధాన్యాలను దుర్వినియోగం చేశారు. పవిత్ర మంత్రాలతో భూమిని శుద్ధి చెయ్యండి, నేను ధాన్యాన్ని అందిస్తాను. పృథు వినడంతో భూమిని క్షమించారు మరియు దానిని ఆశీర్వదించారు. అప్పటి నుండి భూమి పృథ్వీగా పిలువబడుతుంది. పృథురాజు ప్రజలను వ్యవసాయం చేయడం నేర్పించారు. వర్షాన్ని మార్గనిర్దేశనం చేశారు. పట్టణాలను నిర్మించారు. సమతుల్యతను ఏర్పరిచారు. వ్యవసాయం ప్రారంభమైంది. నాగరికత మొదలైంది. ప్రపంచం ఆయనను ముద్రించిన మొదటి సమర్థ రాజుగా సత్కరించింది. తన రాజ్యాన్ని ఆశీర్వదించడానికి పృథువు 99 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. కాని ఇంద్రుడు పృథురాజు 100వ ప్రణాళిక గురించి విన్నప్పుడు అతనిలో అసూయ రగిలింది. ఎందుకంటే ఇంద్రుడిని శతక్రతువు అని పిలుస్తారు, 100 యాగాలు చేసినవాడు. ఇంద్రుడు ఒక ఋషి వేషంలో పవిత్రమైన గుర్రాన్ని దొంగిలించారు. పృథువు కుమారుడు విజితాశ్వుడు అత్రి ఋషి మార్గదర్శకత్వంలో దానిని తిరిగి పొందారు. కాని ఇంద్రుడు తన ఉపాయాన్ని పదే పదే పునరావృతం చేశారు. కోపంతో పృథు తన బాణంతో ఇంద్రుడిని ఎదుర్కొన్నారు. కాని మునులు అతన్ని అడ్డుకున్నారు. బ్రహ్మదేవుడు పవిత్ర అగ్ని మధ్య ప్రత్యక్షమై ఇలా అన్నారు, ఓ రాజా, నీ భక్తి ఇప్పటికే భగవంతుడిని సంతోషపెట్టింది. నువ్వు 100 అశ్వమేధ యాగాలు ద్వారా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పృథువు వినయంతో నమస్కరించి
99 వద్ద ఆగిపోయారు. గర్వం కంటే జ్ఞానానికి విలువ ఇచ్చారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడితో కలిసి గరుడుడిపై భూమి మీదకి దిగి వచ్చారు. ప్రేమతో భగవంతుడు తన దివ్య పాదాన్ని భూమిపై మొదటిసారిగా మోపారు. విష్ణుదేవుడు పృథును ఆశీర్వదించి ఇలా అన్నారు: నీ స్వభావం పరిశుద్ధంగా ఉంది. సనత్కుమారులు త్వరలో నీకు దర్శనమిస్తారు. పృథు కన్నీళ్లతో నమస్కరించారు. నా ప్రభూ, నేను ఎల్లప్పుడూ మీ భక్తులతో ఉండాలనుకుంటున్నాను. విష్ణు ఇలా అన్నారు: నీ హృదయము ఎల్లప్పుడూ ప్రేమ మరియు సేవలో ఉండాలి. త్వరలోనే సనత్కుమారులు సనక, సనందన, సనాతన మరియు సనత్కుమార వచ్చారు. పృథువు వారిని స్వాగతించి వారి పాదాలు కడిగి పవిత్ర జలాన్ని అతని తలపై చల్లుకున్నాడు. వారు అతనిని ఆశీర్వదించి, ఓ రాజా, ఎప్పటికీ విష్ణువుకు అంకితభావంతో ఉండు. భక్తి లేకుండా మనిషి నిర్జీవంగా మారుతాడు, ఒక చెక్క లేదా రాయిలాగా. పృథువు హృదయపూర్వకంగా నమస్కరించాడు. అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. చాలా సంవత్సరాలు సస్యశ్యామలముగా పరిపాలించిన తరువాత పృథువు మరియు అతని రాణి అర్చి తమ రాజజీవితాలను త్యజించారు. వారు కలిసి అడవిలో ధ్యానం చేశారు మరియు యోగా ద్వారా ఆధ్యాత్మిక రంగానికి అధిరోహించి పరమాత్మను చేరుకున్నారు. పృథురాజు జీవితాన్ని వినేవాళ్లు జ్ఞానము, శ్రేయస్సు మరియు శాంతిని పొందుతారు. అతని కథ మనకు గుర్తు చేస్తుంది: నిజమైన రాజ్యాధికారం అధికారంలో లేదు, జీవితాన్ని పోషించడంలోనే ఉంది. దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి.